mighty name of Jesus. Release her right now. Release her right now. Set her free right now in the mighty name of Jesus. Rikabashia Riva Shantara. ధనమును కూడా నేను ఎత్తి పట్టుకుంటున్నా. రికబాషియా రిలీజ్ దెమ్ రైట్ నౌ. ఈ సమయానికి ఈ స్థలానికి వారిని ఎందుకు నడిపించావో రాజా, యేసు నామంలో నేను గొప్ప విడుదల రక్షణ ప్రకటిస్తూ ఉన్నాను. రికబాషియా యేసు ప్రభు నామానికి విరోధముగా మాట్లాడిన ప్రతి మాట క్షమింపబడును గాక. యేసు నామంలో వీరు అంగీకరింపబడుదురు గాక. రివాషాంతర రికరవ రివశందరవశియా రికరవ రివశందర రికరవ ప్రతి విధమైన చీకటి దురాత్మ దుష్ట అంధకార క్రియని యేసు నామంలో బంధిస్తున్నాను. వారిపైన ప్రభావం చూపిస్తున్న ప్రతి దుష్ట క్రియని వదిలి పొమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నా. రికబాషియా రివాషాంతర వారిని చేతులకు నేను అప్పగిస్తున్నాను యేసు నామంలో. రికబాషియా రివశందరవతరవ రికరవ రివశందర రికరవ రివశందర రికరవ రివశందరవశియా రికరవ రివశందరవశియా. హల్లెలూయా గ్లోరీ, హల్లెలూయా గ్లోరీ, హల్లెలూయా. పరలోకానికి దైవ రాజ్యానికి యేసు ప్రభువుకి వ్యతిరేకంగా లేపబడుతున్న ప్రతి దుష్ట క్రియ చీకటి క్రియ యేసు నామంలో నేను బంధిస్తున్నాను. రికబాషియా రివాషాందర రికబాషియా రివాషాందర రికబాషియా రివాషాందరవతరవ రికరవ రికరవ రివాషాందర రికరవ రివాషాందర రికరవ రివాషాందరవశియా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మహిమ బహుబలముగా ఈ స్థలానికి దిగి వచ్చునుగాక. రికబాషియా రివశందర రికబాషియా రివశందర రికబాషియా రివశందరవతరవ రికరవ రివశందర. యేసు ప్రభు శక్తి గల నామంలో ఈ ఆత్మలకు నేను విడుదల ప్రకటిస్తున్నాను. ఆత్మలకు విడుదల ప్రకటిస్తున్నాను. రాబోయే దినాల్లో వీళ్ళు నరకంలో కనబడకూడదు. పరలోక రాజ్యంలో యుగ యుగాలు దైవ రాజ్యంలో వీరు వీరి కుటుంబాలు కనబడునుగాక. రికబాషియా రివశందర రికబాషియా రివశందర. హల్లెలూయా. మన పని దేవుడు ఇవ్వాలనుకోండి కొన్ని మిలియన్లు కూడా ఈ స్థలంలో ప్లీజ్ ఉంటారా? ఉంటే ఉండండి, నో ప్రాబ్లం. హల్లెలూయా, హల్లెలూయా. మనం శుక్రవారం ప్రార్థనకు వచ్చినామండి. శుక్రవారం ప్రార్థనకు వచ్చాం. రికబాషియా రివశందర. హల్లెలూయా. దేవుని చేతులకు మనము ఈ యొక్క ప్రార్థన సమయాన్ని అప్పగిస్తున్నాం. రికబాషియా రివశందర. Hallelujah. God bless. Rikavashya. God bless you. Hallelujah. 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 Shikara Mabadara Bakunya. Rikabashya Rivashandara. Rikabashya Rivashandara. ఈరోజు మనము దైవ ధ్యానం చేసుకోబోతున్న అంశము ఆదికాండం 2వ అధ్యాయం 15 నుంచి చివరి దాకా చూడండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా నన్ను తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చిదవని నరుడిగా జ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకును అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.
అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. చూడండి, ప్రత్యేకమైన అంశం. దేవుడు నరుని చేశారు, ఏదైనా తోటలో పెట్టారు. అయితే నరుడు ఒంటరిగా ఉండకు. ఈ దినాల్లో ఎవరైతే కుటుంబ జీవితం ప్రారంభించాలనుకుంటున్నారో, ఎవరైతే మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటున్నారో, విడిపోయి ఉన్నారో, మనస్పర్ధలతో ఉన్నారో, దూరంగా ఉన్నారో, మ్యారేజ్ చేసుకోబోతున్నారో, ఏంటో దేవుడు మీకు ఏ స్థితిలో కలిపి ఉన్నారో మీకు భాష్య. అయితే మీరు గుర్తించుకోవాల్సిన కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఫ్యామిలీ సిద్ధాంతాల్లో చాలా దుష్టుడు ఏ కుటుంబాన్ని కూడా శుభ్రంగా ఉంచట్లేదు. ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. మీకు భాష్య, ఈ కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసిందండి. చూసారా, కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు మనిషి కొరకు ఏర్పాటు చేశారు. మీకు అర్థమైందా? స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు. చూసారా, క్రీస్తుకు శిరస్సు తండ్రి. ఇక నువ్వు తండ్రి దగ్గరికి ఎలా వెళ్ళిపోతావు? నీకు మధ్యలో క్రీస్తు లేరు కదా. చాలా మంది అంటున్నారు భగవంతుడు దేవుడు అంటున్నారు, బట్ అక్కడ క్రీస్తు లేకపోతే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళలేవు. ఒకవేళ ఒక స్త్రీకి పురుషుడు లేకపోతే డైరెక్ట్గా యేసు ప్రభు శిరస్సుగా ఉంటారు, నో ప్రాబ్లం. అందులో మనం విచారించదగిన విషయం ఏం లేదు. కానీ కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు చాలా అర్థవంతంగా చేశారు. ఆ మర్మం అనేది దైవ మర్మము. వాళ్ళ మధ్య దేవుడే ఒక బంధాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఏం చేశారు అంటే ఏదైనా తోటంతా చేశారు, అందులో ఈ నరుణ్ణి పెట్టారు. కానీ దేవుడు ఏమనుకున్నారంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడే అనుకున్నారు. దేవుడే అనుకున్నారు కనుక ఆ నరుడికి సాటి అయిన సహాయాన్ని చేస్తారు. క్రీస్తొద్దు, యేసొద్దు, యేసు ప్రభు వద్దు. భగవంతుడి దగ్గరికి వెళ్ళలేరండి యేసు ప్రభులే. భగవంతుడేమో తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడే యేసు ప్రభు. ఎప్పుడో ఈ యొక్క ప్రపంచ భారాన్ని ఆయన భుజాల మీద పెట్టేశారు తండ్రి. ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ మరణాన్ని పొంది జయించి లేచారో, ఆయన మరణాన్ని ఎప్పుడు జయించారో, మరణం వల్ల ఎప్పుడు విరిచారో, శిలువ శిక్షను ఎప్పుడు భరించారో, జయశీలుగా మృత్యుంజయుడిగా ఎప్పుడు లేచారో, సర్వ ప్రపంచ భారం యేసు ప్రభు చేతులకు వెళ్ళిపోయింది. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఆయన లేకుండా నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళలేవు. తల కింద తపస్సు చేసినా వెళ్ళలేవు. యేసు రక్తం కావాలి, యేసు నామం కావాలి. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఎందుకు చేశారండి కుటుంబ వ్యవస్థ? దేనికి అనుకుంటున్నారు? నరుడు ఒంటరిగా ఉండకూడదు, సాటి అయిన సహాయం. ఇక్కడ అర్థమైందా? భార్య భర్తలు అంటే అలా ఒకే తాటి మీద ఒకే రీతిగా ఒకే చోట ఒకేలాగా బతకాలి. అది బంధం అంటే. ఒక గంటకి, ఒక నిమిషానికి, అర నిమిషానికి, ఒక సెకండ్కి, ఒక నిమిషం ఇక్కడ కనపడి ఒక 10 నిమిషాలు ఇంకో దగ్గర, ఇది కాదు. చాలా నర్మగర్భమైన విషయాలు ఇక్కడ ఉన్నాయండి. బాగా అర్థం చేసుకోండి. ఎవరైతే త్వరలో చూడండి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమైన వాని కొరకు చేయదని అనుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించాను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు కలిగను. ఇప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. ఆయనను ఆదాములకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది.
ఎన్ని జంతువులున్నా ఎన్ని పక్షులున్నా ఒంటరితనం దేవుడే గుర్తించాడు. ఏకాంగులు సంసారాలుగా చేసేవాడు దేవుడు. శిఖరం అవతారం ఎవరికి ఎవరి సూట్ అవుతారో చూసి వాళ్ళని సెట్ చేసేది దేవుడు. అక్కడ ఒకటే కాదు, ఇక్కడ ఏదేమో వనం అంతట్లో అతను ఒక్కరే ఉన్నారు. దానికి చాలా జంతువులు పక్షులు అన్నీ ఉన్నాయి. అన్నింటినీ ఇద్దరు తీసుకొచ్చారు, అన్నిటికీ పేర్లు పెట్టారు. అయినప్పటికీ ఆయనకు ఒక సాటి అయిన సహాయం లేదని దేవుడే గుర్తించారు. ఒక స్త్రీ పురుషులు సరిగ్గా దాంపత్య జీవితంలో కొనసాగి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు చాలా అద్భుతాలే సృష్టించగలుస్తారండి. దేవుడు ఎవరినైతే జతపరిచి పెట్టారో వాళ్ళు వెళ్ళారు. ఒకే తాటి మీద నడుచుకుంటూ వెళ్తే గనుక నిజంగా ఇప్పుడు చాలామంది దంపతుల జీవితాలు మనం చూస్తూ ఉంటాం కదా. వాళ్ళ వంశ వృక్షాలు, వాళ్ళ యొక్క పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు దేవుడు బహుగా వాళ్ళ యొక్క శ్రమను బట్టి, వారి కష్టాన్ని బట్టి ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటారు. అవునా? అంటే నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటి అంటే, అది దేవుడు ఏర్పాటు చేస్తుంది కుటుంబ వ్యవస్థ. నువ్వు తాళే కట్టు, నువ్వు మెట్టే పెట్టు, నువ్వు నల్లపూసలే కట్టు, నువ్వు ఏం కట్టు, అది నీకు ఉండాలి. ఏముండాలి? ఆ యొక్క దాంపత్య జీవితము కొనసాగించాలన్న ఆసక్తి నీలో ఉండాలి కదా. దేవుడు ఒకరికే చేశారు, ఒక్కరికి 10 మందిని చేయలేదు, 10 మందికి ఒక్కరినే చేయలేదు. ఇది కాదు. ఇప్పుడు జరుగుతుందంతా నాస్టీ డర్టీ. అది కాదు, ఒంటరిగా ఉన్న ఆ యొక్క ఆదామును చూసి దేవుడు ఏమనుకున్నారు? సాటి అయిన సహాయం కావాలి అనుకున్నారు. సాటి అయిన సహాయం ఒకరికొకరు సరిపోతారని దేవుడికి తెలుసు. ఒకరికొకరు సరిపోతారు. ఈ వేషాలన్నీ ఒకరు 10 మంది దగ్గరికి 10 మంది ఎందుకు? ఈ వేషాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి అంటే దుష్టుడి నుంచి వచ్చేవి. ఇవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవపడంబం, లోకాశ, ఇవన్నీ దుష్టుడి నుంచి వచ్చేవి. దుష్టుడు పెడతాడు, అది చూడు. అప్పుడు పాపం ఈ సాటి అయిన సహాయాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఏ దేవుడైతే సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త యేసు ప్రభు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా అప్పుడు ఉన్నారు. వాళ్ళే చేశారు. ఆయన స్వరూపంలో మనిషిని చేశారు. ఇంకా ఆ అవ్వమ్మను ఎలా చేశారో చూడండి. పక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరునరలోని తీయబడిను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండేది. అయితే వారు సిగ్గు ఎరుగు. ఎప్పుడైతే ఈ స్త్రీని ఎలా తీశారు? ఆదాము పక్కటెముక నుంచి తీశారు. ఆదాము పక్కటెముక నుంచి తీసి స్త్రీని చేశారు. పురుషుడికి ఎలా సరిపోతుందో అలాంటి స్త్రీని దేవుడు చేశారు. వాళ్ళు ఇంకప్పటి నుంచి ఏక శరీరంగా ఉంటారు. దేవుడు చేసిన నిర్ణయం దాంపత్య జీవితంలో అంత సీక్రెట్గా, అంత మర్మంగా ఉండాల్సింది ఇప్పుడు ఎంత పబ్లిక్ అయిపోయిందో తెలియదు. ఏంటండి అంత దౌర్భాగ్యం? భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ పబ్లిక్గా ఎలా వచ్చింది? సిగ్గు అనిపించట్లేదు అలాంటి పనులు చేయడానికి. మీడియా నిండా ఏంటండి అది కొద్దిగా సిగ్గుపడద్దు. అది చాలా మర్మమైన విషయం. అది మర్మంగానే ఉండాలి. పబ్లిక్ చేసుకుంటారండి. అది చూసి ఆనందించడం ఎంత దౌర్భాగ్యం. కాకపోతే అది దుష్టుడు పెట్టకపోతే ఎవరు పెట్టినట్టు? కుటుంబం అంటే ఒకే విధంగా వాళ్ళు ఇంకా ఏక శరీరం కాదు. ఎవరు పాయింట్ అవుట్ చేయడానికి కానీ, ఎవరు తల్లిదండ్రులు విడిచిపెట్టి పురుషుడు స్త్రీని హత్తుకుంటాడు, అందులో డౌట్ లేదు. ఈవిడ ఈ మామగారిని, దట్ మీన్స్ ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి కోడలు వచ్చిందండి. ఈవిడ అలా ఆయన్ని బాగానే, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు ఏక శరీరంగా. కానీ ఈ కోడలు మాత్రం పాయిదాన్ని చేసి కొడుకు ఇంకా ఆవిడ చెంగొట్టుకొని ఉండాలంటాడు. ఎంత దౌర్భాగ్యం! కోడలు వచ్చిన తర్వాత వాళ్ళు ఏక శరీరంగా ఉంటారు. కొడుకు నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ, మనుషుడు కాదు. బాగా అర్థం చేసుకోండి. ఆ యొక్క బంధంలోని మాధుర్యాన్ని కానీ విలువని కానీ తెలుసుకొని బతకాలి.
నీకు ఆ విలువ తెలిస్తేనే ఎవరికైనా నువ్వు తాళైనా కట్టు, ఏమైనా చెయ్యి, ఉంగరమైనా పెట్టు, బైబిల్ అయినా ఇవ్వు. ఆ విలువ తెలియకుండా మృగములాగా బిహేవ్ చేయకూడదు. చాలా విలువైన బంధాలు అవి, చాలా విలువైన బంధం. అది ఎప్పుడు తక్కువగా చూడడానికి లేదు. ఆ బంధానికి మసిపూసి మారేడికే చేయడానికి లేదు. ఒక ఇద్దరిని దేవుడు జతపరిచారంటే ఖచ్చితంగా అది దేవుడు జతపరిచింది అయితే మనుషుడు వేరు చేయకూడదు. దానికి పెడద్దాలు, ఈ అర్థాలు, ఆ అర్థాలు పెట్టకూడదు. అది ఎవరు విడదీయలేరు కూడా. వన్స్ దేవుడు నియమిస్తే రద్దుపరిచేవారికి ఎవ్వరూ లేరు. ఎవరైనా విడదీయడానికి నువ్వు ట్రై చేస్తున్నావా, దేవుడే అర్థం చేస్తాడు. ఈవిడెల్లా అలా ఆయన చెంగినేసుకొని కట్టుకుంటుంది. కోడల దగ్గరికి మాత్రం కొడుకు వెళ్ళకూడదు, ఆ కొడుకు దగ్గరికి, లేకపోతే కూతురు దగ్గరికి. అల్లుడు దగ్గరికి కూతురు. ఇది చాలా ఘోరమైన విషయాలండి. ఇవి దాంపత్య బంధం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. వాళ్ళు ఇంకా ఏక శరీరంగా ఉండాలి. ఎవ్వరూ వాళ్ళని విడదీయకూడదు. ఒకవేళ విడదీసే ప్రయత్నం చేస్తే దేవుడు నీతో యుద్ధం చేస్తాడు. దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థ అది. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళిద్దరూ అలా నడుస్తూ ప్రయాణం చేసి ఎన్ని అద్భుతాలైనా చేయొచ్చు, ఎన్ని ఆశ్చర్యాలైనా వాళ్ళ ద్వారా జరగచ్చు. చూసారా, ఇంకా ఇందులో చాలా నిగూఢమైన విషయాలు ఉన్నాయి చూడండి. ఇదే ఆదికాండం 3:2-3. అందుకు స్త్రీ, ఈ చోట చెట్ల ఫలములను మేము తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో అనెను. ఈ సర్పం అంటే దుష్టుడండి. ఆడే పాడు చేశాడు మొత్తం. మంచి చెడుల చెలువినిచ్చే ఆ జీవవృక్ష ఫలాన్ని తినొద్దని దేవుడు చెప్తే, ఏ పండైనా మీకు దేవుడు తినొద్దన్నారని అడుగుతుండొచ్చు. దేవుడు ఏది వద్దంటే అది చేయడానికి మనుషులకు అలవాటు అయిపోయింది. అక్కడి నుంచే మీకు అర్థమైందా? వద్దన్న పని చేయడం అక్కడి నుంచే అలవాటు అయిపోయింది. తినొద్దన్న పండు, ఏ పండైనా దేవుడు మీకు తినొద్దన్నారా అంటే ఏమేమంటుందంటే, అవును ఆ తోట మధ్యలో ఉండే మంచి చెట్ల తెలివినిచ్చే వృక్షఫలాన్ని దేవుడు తినొద్దన్నారు, తింటే చస్తారన్నారంటే నిజంగా చచ్చా. ఆ చావడం కాదు కానీ తర్వాత వచ్చిన మన సంతతంతా చచ్చినట్టే. పాపముల చేత అపరాధముల చేత చచ్చినట్టే. చచ్చిన బలాన్ని మరి తిరిగి బ్రతికించడానికి యేసు ప్రభువారు వచ్చారు. అక్కడే స్టార్ట్ అయిందండి ఇక కుటుంబ వ్యవస్థ. ఎవరు ఒంటరిగా ఉండాలి, ఇది దైవ చిత్తం కాదు. కానీ ఆ యొక్క కుటుంబం ఆ యొక్క విలువని గుర్తెరగలేనోళ్ళు, మృగాలు లాంటి వాళ్ళు, దుష్టులు లాంటి వాళ్ళు, దుర్మార్గులు, వాళ్ళ కుటుంబ వ్యవస్థ గురించి ఏం తెలుస్తుంది? చాలా త్యాగం ఉండేది అందులో. డెడికేషన్ ఉండాలి, ఖచ్చితంగా డెడికేషన్ అనేది ఉండాలి, నిష్ట అనేది ఉండాలి. ఒక బంధం దేవుడు ఎందుకు వేశారు? ఎందుకు ఒక స్త్రీ పురుషుడిని దేవుడు కలిపారు? ఏంటి దైవ ఉద్దేశం, ఏంటి చిత్తం, ఏంటి ప్రణాళిక, ఏంటి కొనసాగాలి ఖచ్చితంగా. ఒక స్త్రీ పురుషులు కలిసారు అంటే దట్ మీన్స్ ఏదో ఉంది, దైవ ప్రణాళిక ఉందనేది. అంతేగాని 100 మందితో కాదు, ఒక్కరితోనే. వాళ్ళిద్దరూ ఏక శరీరంగా ఉంటారు అంతే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి నేనెందుకు పరిగెత్తుకొని వచ్చి నువ్వెందుకు అమ్మ మరి ఉండలేదా అని అనొచ్చు మీరు. నువ్వెందుకు వస్తావు అమ్మ పరిగెత్తి అంటే, ఇది మరి బాగుందండి. దేవుడు మాకు జతపరిస్తే నువ్వెళ్ళి ఇష్టానుసారంగా 10 మంది లేడీస్ దగ్గరికి ఎంతమందితో ఏక శరీరంగా ఉంటా? అది యాక్సెప్ట్ చేయలేము, చేయకూడదు, అక్కర్లేదు కూడా. కారణం కనబడినప్పుడు ఒక వ్యభిచార కారణాన్ని బట్టి ఎవరైనా వదిలేయవచ్చు. నీకు ఏక శరీరంగా ఉండమని స్త్రీ పురుషుని జతపరిస్తే నువ్వు వ్యభిచారం చేసుకొని తిరిగితే ఎక్కడ ఉంటారు, ఎవరు ఉంటారు? త్యాగం ఎక్కడి? త్యాగం ఉండొద్దా?
అది ఒక్కదానికే కాదు, ఆ మర్మం అనేది చూడండి అదే కాదు, ఇంకా వాళ్ళని విడదీయడానికే లేదు, వాళ్ళు ఏక శరీరంగానే ఉంటారు. దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచిన వాడిని మనుషుడు వేరు చేయకూడదు. మరి ఎందుకు జతపరుస్తారో తెలియదు. వాళ్ళ జీవితాలు, కొన్ని కుటుంబాలు చూస్తున్నప్పుడు ఆ కుటుంబాల ద్వారా కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఎవరైనా ఒంటరిగా ఉండేటప్పుడు ఫలితం చాలా తక్కువ అండి. ఎందుకంటే చాలా వ్యతిరేకతలు ఎక్కువ కనుక, ఇటు ఒక్క పురుషుడున్నా ఒక్క స్త్రీ ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్తో నాకు అయిపోతుంది. ఇలా కాదు, ఒక కుటుంబ వ్యవస్థ కుటుంబంలో కొనసాగినప్పుడు చాలా అద్భుతాలు కుటుంబంలో జరుగుతాయి. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసినది కనుక. చూడండి, రోమా 6:23. తెలుసుకోవాలండి, బాధ్యతలు అనేవి ఆకటాయిగా అలరచిల్లరగా చేయకూడదు. 6:23. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పాపం వలన వచ్చే జీతం ఎప్పుడూ మరణమేనండి. అకాల మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అంటే, రోగాలు అధికం ఎందుకు అయిపోతున్నాయి అంటే, మరణకరమైన రోగాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే పాపం అండి. పాపం వల్ల వచ్చే జీతం ఎప్పుడు మరణమే. కానీ ఆ మరణం నుండి తప్పించడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు. యేసు ప్రభు వారి ద్వారా నువ్వు దైవ కృపను పొందుకోవచ్చు. మరణానికి, నిత్య నరకానికి వెళ్ళాల్సిన నీ బ్రతుకు, నీ ఆత్మ నిత్య జీవంలో పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే దైవ కృప నీకు కావాలి కదా. దైవ కృప నీకు కావాలి. చూడండి, ఇంకా మరణాన్ని ఎందుకు స్నేహిస్తారు? క్షణికమైన పాపాన్ని వదలకూడదా? మరణాన్ని ఎందుకు కోరుకుంటారు? దేవుడు మరణాన్ని నుండి తప్పించడానికే వచ్చారండి. ఎందుకు మరణాన్ని కోరుకుంటారు? 1 తిమోతి 5:6. ఈ మరణ శిక్షానికి, మరణకి పాత్రలు అయిపోయిన వాళ్ళని విడుదల చేయడానికే వచ్చారు యేసు ప్రభు. ఆ పాపాన్ని వదలకూడదా? మరణాన్ని ఎందుకు స్నేహిస్తారు? తిమోతి 5:6. సుఖభోగములు ఎందుకు ప్రార్థించినది బ్రతికిచుండి చచ్చినదే ఉండను. లేడీస్ అనేవారు సుఖభోగములు అంటే, ఒక దాంపత్య జీవితం ఎలా సక్సెస్ఫుల్గా ఉంటుందంటే, ఈ ఆడది అనేది ఎవరైతే ఆ స్త్రీ ఉందో, ఆ పురుషుడితో జతపరచబడిందో, ఆమె సుఖభోగములు ఎందుకు ప్రవర్తించినదిగా ఉండకూడదు. సరి చేసుకోవాల్సిన వాళ్ళు సరి చేసుకోండి. ఎంతసేపు సుఖము భోగం కాదు, ప్రతి విషయంలో ఆ భర్తకి సహకారిగానే ఉండాలి. ఇది బ్రతికినా చచ్చినట్టే లెక్క. మరి అందుకే కొన్ని దాంపత్య జీవితాలు ఎందుకు విడిపోతున్నాయంటే, ఇక్కడ లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సుఖభోగములు ఎందుకు ప్రార్థించిందంట? బ్రతికినా చచ్చినట్టే లెక్కట. చూడండి, యాకోబు 1:15. యాకోబు, మీరు చదవచ్చు కదా, అక్కడ కూర్చుని గుడ్లగోబులా చూస్తాం. యాకోబు 1:15. హల్లెలూయా. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణం కంటది. చూడండి, దురాశ గర్భం ధరిస్తే పాపం కంటదండి. పాపం పరిపక్వం అయితే మరణం. ఎప్పుడైనా పాపానికి జీతం మరణమేనండి. దురాశ ఉండకూడదు. కొంతమందికి ఎంత సంపాదించినా ఆశ అవ్వదు, ఆయనకి ఏవేవో చేస్తారు. తీరా చూస్తే అది మరణానికి. ఆ దురాశ వలన ఏ విషయంలో దురాశ పనికిరాదు. ఇప్పుడు ఇక్కడ ఏ విషయం మాట్లాడుకుంటున్నాం మనం? స్త్రీ పురుషుల దాంపత్య బంధం గురించి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటాం. నువ్వు ఒక్కదాయి నీకు సరిపోలేదు.
ఆంధ్రజోలికి వెళ్తానంటే ఇప్పుడు అక్రమ సంబంధాల వల్ల చాలా మర్డర్స్ జరుగుతున్నాయి. ఎందుకు? నీకు దురాశ ఉన్నదంతా, నీకు సాటిస్ఫాక్షన్ లేదు, నీకు దురాశ. అది గర్భం ధరిస్తే ఏమవుతుంది? మరణాన్ని చివరికి కంటారు. ఇంకేం కంటారు? ఫస్ట్ కొరింథియన్స్ 11:9. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. మర్మాన్ని బాగా అర్థం చేసుకోండి. స్త్రీ పురుషుని కొరకే అంటే దీని అర్థం ఏంటో మీకు అర్థమవుతుందా? ఈ యొక్క పురుషుని మీద స్త్రీ అధికారం చేయడానికి అవకాశం లేదండి. స్త్రీకి శిరస్సు పురుషుడు. మీకు అర్థమైందా? మరి నువ్వు శిరస్సుగా ఉంటున్నావా? ఎంతమందికి శిరస్సులుగా ఉంటున్నావు? ఒకేసారి ఒకరికి శిరస్సుగా ఉంటున్నావా? 100 మందికి శిరస్సులుగా ఉంటున్నావా? అలా కుదరదు. ఉంటే స్ట్రైట్గా తిన్నగా ఒక్కరికి ఫిక్స్ అవ్వు కరెక్ట్గా. పురుషుడికి చూసారా, పురుషుడి కోసం స్త్రీ ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే పురుషుడిలోంచే తీయబడిందేమా. ఈ లేడీస్ ఇష్టానుసారం తినడం లేదు. ఎంతమంది వెనక్కి పడిన ప్రయోజనం లేదు. అది కాదు విషయం. మర్మం ఏంటంటే ఒక పురుషుడు ఎవరిని మరి దేవుడు నీకు జతపరుస్తారు తెలియదు నాకు. ఆ పురుషుడు కోసం నువ్వు చేయబడినావు. ఈ స్త్రీ అది ఇక్కడ చెప్పబడుతుంది. ఏంటంటే చూడండి, పురుషుడు అయితే దేవుని పోలికయు మహిమనే ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకోకూడదు. అది కాదు కానీ మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. లేడీస్ బాగా అర్థం చేసుకోవాలి. నీ పురుషుడు ఎవరో, నిన్ను నచ్చేవారు ఎవరో, ఇష్టపడేవారు ఎవరో, కోరుకునేవారు ఎవరో, అది పురుషుడి వైపు నుంచి రావాలి. అది అక్కడ విషయం. అది స్త్రీ వైపు నుంచి వెళ్ళకూడదు. ఇక్కడ నీ భర్తలో రాస్తే అక్కడ పరిగెడతావు తెలియదు. దానివల్ల ప్రయోజనం లేదు. నష్టమే నష్టమే. నువ్వు ఆప్షన్, నువ్వు చాయిస్ తీసుకోవడానికి లేదు. అసలు స్త్రీలకు అవకాశమే ఇవ్వలేదు దేవుడు. స్త్రీ పురుషుని కొరకే సృష్టించబడింది. పురుషుడు స్త్రీ కొరకు సృష్టి బాగా అర్థం చేసుకుని ఎవరు డామినేటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఆయన్ని అడిగేసి తొక్కేస్తున్నారు. టాక్టీసులు, టాలెంట్లు, ఇవి అవి పెట్టి కాలు కింద చెప్పలా చేస్తారా? తప్పండి. అది చాలా తప్పు. ఎన్నాళ్ళు పనికిరాదు అధికారం. ఖచ్చితంగా ఆయనే మీ హస్బెండ్, మీ యజమానుడే. ఆయన యజమానుడు అంటారు. సారా అలా ఆయన యజమానుడు అని పిలిచింది. సార్ ఇవ్వాలి, తప్పదు. గౌరవం మర్యాదలు అన్నీ ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. వాళ్ళిద్దరి మధ్యలో ఎవ్వరు ఏ కుటుంబీకులు కూడా వేలు పెట్టకూడదు. అది కుటుంబ వ్యవస్థ. బాగా అర్థం చేసుకోండి. పురుషుని కొరకే స్త్రీ. పురుషులు కూడా అర్థం చేసుకోండి. మీరు 100 మంది కోసం కాదు, ఏదో ఒక్క స్త్రీ కోసం మీరు సృష్టింపబడ్డారు. జాగ్రత్తగా అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జెనసిస్ 1:24, 1:26. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించగా కని పలికిన ఆ ప్రకారమైంది. దేవుడు మనస్వరూపు మందు మన పోలిక చొప్పున నరులను చేదుము అలా కూడా దేవుడే అనుకున్నారు. కనుక ఈ చేపలు, పురుగులు, పక్షులు, ఈ కుటుంబ వ్యవస్థ, స్త్రీ పురుషులు అందరూ ఎవరి ద్వారా? దేవుని ద్వారా క్రియేట్ చేయబడినారు. 1 కొరింథియన్స్ 11:8-9.
ఏలయనగా చెప్పిస్తాను. సో బాగా అర్థం చేసుకోండి. ఎఫెసీ 5:28-29. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఇది వాస్తవమే. సంఘానికి క్రీస్తు శరీరం నాకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి, ఎలాగైతే క్రీస్తు సంఘాన్ని పోషించి సంరక్షించుకుంటూ ఉన్నారో అలాగే ఈ పురుషుడు ఏం చేయాలంటే స్త్రీని స్వంత శరీరం లాగా ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి. ఆ యొక్క దాంపత్య జీవితంలో ఆ కుటుంబ వ్యవస్థ అర్థవంతంగా ఉండాలి అంటే పురుషులు కూడా తమ సొంత శరీరంలాగా స్త్రీని ప్రేమించాలి. నీ శరీరానికి నువ్వు హాని చేసుకుంటావా? నీ శరీరాన్ని నువ్వు బాధపడతావా? ఇదండి కుటుంబ వ్యవస్థ. దేవుడు ఏర్పాటు చేసి సరిచేసుకోవాల్సిన సరి చేసుకుంటే మళ్ళీ కుటుంబాలు కలవడానికి అవకాశాలు ఉంటాయి. విడిపోయిన కుటుంబాలు కూడా కలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. చూడండి, మత్తయి 19:5. మత్తయి 19:5. ఇందు నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పినని మీరు చదవలేదా? చూసారా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. అదండి, ఎవరినైనా ఎందుకు దేవుడు జతపరిచారో మీకు అనవసరం. జతపరిచిన వారిని వేరుపరిస్తే దేవుడే యుద్ధం చేస్తారు, అందులో డౌట్ లేదు. వాళ్ళు ఇంకా ఏక శరీరంగానే ఉంటారు. తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకోవడము అనేది ఈ పురుషుడికి దేవుడే ఇచ్చిన స్వభావం. అది మీరు ఏడుస్తారేంటి? ఎంతవరకు నా చెంగు పట్టుకున్నాడు వెళ్ళి ఆవిడ చెంగు పట్టుకుంటున్నాడు? పట్టుకుంటాడండి. అది దేవుడే ఏర్పాటు చేసిన కథ. అది కుటుంబ వ్యవస్థ. బాగా అర్థం చేసుకోండి. స్త్రీ పురుషుని కొరకే సృష్టింపబడింది. బాగా భార్యలు అర్థం చేసుకోండి, స్త్రీలు అర్థం చేసుకోండి. మీకు నచ్చినట్టు ఉంటామని అనుకోకండి. అక్కడ కొద్ది కష్టమో నష్టమో తప్పదు. వ్యభిచార కారణాన్ని బట్టి తప్ప దేని బట్టి కూడా విడిపించుకోకూడదు. ఎప్పుడూ కలిసే ఉండాలి. ఒంటరిగా ఉండకూడదనే కదా జతపరిచారు దేవుడు. మరి నీకు ఒంటరిగా ఎందుకు? నీ భార్యను వస్తే ఎక్కడ పోతావు, నీ భర్తను వస్తే ఎక్కడ పోతావు? వాళ్ళు ఏక శరీరంగానే ఉండాలి. అర్థమవుతుందా? పని పాటలకి వెళ్తారు, వెళ్ళినంత మాత్రాన్ని కాదు కానీ మళ్ళా కలుసుకోవాలనుకున్నప్పుడు కలపాలి ఖచ్చితంగా. ఇవి చాలా కుటుంబ వ్యవస్థ అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడింది. క్రీస్తు కూడా మనమంతా క్రీస్తు యొక్క అవయములుగా ఉన్నాం. సంఘాన్ని ఆయన సొంత శరీరంలాగే ఆయన ప్రేమిస్తాడు. అలాగ పురుషుడు కూడా స్త్రీని సొంత శరీరంలాగే ప్రేమించాలి. ఇప్పుడు ఏంటండి సోషల్ మీడియా అంత దరిద్రం. వాళ్ళకెవరో బుద్ధి లేదు, పశువులు లాంటి వాళ్ళు అవి పెట్టారు అపవిత్రమైనవి. నువ్వెందుకు చూడాలి? నీ హృదయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? ఎంత పవిత్రమైన ఉద్దేశంతో అక్కడ ఆ యొక్క ఆదం కొరకు అవ్వని దేవుడు సృష్టించారు. ఎంత బాధ్యత పెట్టారు వాళ్ళ మీద.
ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి. ఇదొకటే. అంతవరకు వాళ్ళకి సిగ్గు తెలియదు. వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు, మహిమ శరీరాలతో ఉన్నారు. పాపం అనేది వాళ్ళకి తెలియదు యాక్చువల్గా. అక్కడ అలా అటోళ్ళు వెళ్ళి చెడగొట్టింది సైతాన్ గడు. ఎందుకు చెడగొడతారండి? ఎవరైనా కుటుంబంగా ఏర్పాటు చేయబడినప్పుడు ఎందుకు చెడగొట్టాల్సిన అవసరం మీకేంటి? దైవ సంకల్పం ఏంటో వాళ్ళ జీవితాలు. దేవుడు ఏ బాధ్యత కొరకు వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు, మీకేంటండి బాధ? మీకేంటి బాధ? కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ సైతానుగాడు లూసిఫర్ గాడు వెళ్ళాడు, చెడగొట్టాడు. వాళ్ళు తినొద్దన్న పండు కాస్త తిన్నారు. దేవుడు చెప్పిన మాట వాళ్ళు వినలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఆ విధంగా మనందరం మరణపాత్రులం అయిపోయి వాళ్ళు చేసినటువంటి. తర్వాత డిస్కస్ చేసుకుందాం. అది కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. పాటలు పాడుతావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక శోక గీతం నా జీవితం మధురముగా మార్చనే నా స్థితిని. మీ ఎంత శోక గీతమైనా మీ జీవితాలు మధురంగా మార్చేవారు యేసు ప్రభు వారు. మీకు అర్థమైందా? ఒకవేళ ఇప్పుడు ఒంటరిగా ఉన్నారా? మీకు జంటగా ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. మీకు నడిపించాల్సిన గమ్యాలకి ఆయన నడిపిస్తారు. జరిగిపోయిన విషయాల గురించి కాదు, జరగాల్సిన విషయాల గురించి ప్రార్థించుకోవాలి. ఎందుకంటే దేవుడే ఏకాంగుల్ని సంసారులుగా చేయగలవారు. దేవుడు ఈ మాట మన వినికిడిలో దీవించునుగాక. అనేక మంది ఏకాంగులు సంసారులుగా మార్చబడుతుగాక. రీకవశ్య చాలా బాధాకరం అండి. దేవుడు కుటుంబ వ్యవస్థని ఏర్పాటు దేవుడే చేశారు. మరి అది తప్పించి మనం వెళ్తున్నామంటే బాధే కదా. అటు స్త్రీలకైనా బాధే, ఇటు పురుషులకైనా బాధే. మళ్ళా ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లకు ముందు కళ్ళు కంట్రోల్ చేసుకోండి. భయంకరమైన ఈ సోషల్ మీడియా వేసి సెడగొడుతుంది సార్. కనుక ఏవి చూడొచ్చు, ఏవి చూడకూడదు, ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు, కుటుంబ వ్యవస్థకు హానికరమైనది మానేయండి. మీ కుటుంబాలను మీరు కాపాడుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.